నువ్వు ఆశ కలిగి ఉన్నావు, నువ్వు అడుగుతావు, ప్రార్థన చేస్తావు, నెలలు గడిచిద్ది, వారాలు గడిచిద్ది, నెలలు గడిచిద్ది, సంవత్సరాలు గడిచిద్ది, అప్పుడు విసుగు వచ్చిద్ది. ఏం చేస్తాం, ప్రార్థన చేస్తానే ఉన్నానని అసలు ఏం మారట్లేదు పరిస్థితి ఏందో అసలు. ఈ డైలాగు నేను వేల మంది దగ్గర విన్నా, వందల మంది కూడా కాదు, వేల మంది దగ్గర చేస్తాను, ఇదే ఫీలింగ్, చేస్తాను. అంటే అది ఆ ఫీలింగ్ అర్థమైందంటే ఒక రకమైన విసుగు అనమాట. విసుగు 3 సార్లు ప్రయత్నించి 4వసారి మళ్ళీ ప్రయత్నించమని చెప్తే ఏం ప్రయత్నిస్తాం, 3 సార్లు చేసే వర్కౌట్ కాలేదు, మీకు చెప్తే ఎందరో మీరు కాదు చేయండి, ఒకసారి ట్రై చేయండి. ఆ సందర్భంలో వచ్చే ఫీలింగ్ ఇది. అంటే అది ఎందులో పుట్టిద్ది? విసుగులో పుట్టిద్ది. సో దేవుడు ముందే చెప్పాడు అన్నమాట, నువ్వు అడిగిన వెంటనే, వినండి బాగా, నువ్వు అడిగిన వెంటనే దేవుడు నువ్వు అడిగినవన్నీ ఇచ్చేస్తే దేవుడు నీకు దేవుడు కాదు, దాసుడు అవుతాడు. ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో, సూక్తి సూపర్ ఉంటుంది. నువ్వు అడిగినవన్నీ అడిగిన వెంటనే దేవుడు ఇస్తా ఉంటే దేవుడు గాడు, దేవుడు తండ్రి గాడు, దాసుడు అవుతాడు. దేవుడు మరియు తండ్రి. నువ్వు అడిగినవన్నీ అడిగినట్టు వెంటనే ఇచ్చేస్తా ఉంటే దేవుడు నిన్ను ప్రేమించినట్టు కాదు, దేవుడు నిన్ను ప్రేమించినట్టు కాదు, నిన్ను ద్వేషిస్తున్నట్టు లెక్క. నువ్వు అడిగినవన్నీ అడిగిన వెంటనే ఇచ్చేస్తా ఉంటే నిన్ను దేవుడు ప్రేమించినట్టు కాదు, ద్వేషిస్తున్నట్టు లెక్క. చాలామందికి ఈ సంగతి తెలియదు. ఇక్కడికి వచ్చి వాక్యం చెప్పేటప్పుడు నాతో కూడా మాట్లాడయ్యా అని ప్రార్థన చేసుకుని కూర్చుంటా. ఈ మాట నాతో కూడా మాట్లాడుతున్నాడు దేవుడు. ఎందుకో చెప్తా. కొన్నిసార్లు బిడ్డలు అడిగేవి, కొన్నిసార్లు మన బిడ్డలు అడిగేవి వాళ్ళకే ప్రమాదాన్ని తెచ్చిపెట్టే అడుగుతారు మనల్ని. అవునా? ఫ్రెండ్స్తో కలిసి నేను ఫలానా ప్రాంతానికి వెళ్తాను అంటాడు, అది డేంజర్ జోన్. వద్దురా అక్కడ ప్రమాదం ఉంటుంది, వద్దంటాం మనం. నేను అక్కడికి వెళ్తానని వాడు మొరాయిస్తాడు. అలా చాలాసార్లు మనం పిల్లల దగ్గర నుంచి ఇలాంటి సమస్యలు ఎదుర్కొని ఉంటాం. వాడికి ప్రమాదాన్ని కలిగించేవే వాడు అడుగుతాడు. నాకు పటాసులు కావాలంటాడు. సరే మనం అంటే కాకులు తెచ్చుకోరా అంటాం. వాడు అట్ట కాదు, పెద్ద పెద్ద బాంబులు తెచ్చి పేలుస్తాను అంటాడు. ఏమాత్రం బ్యాలెన్స్ మిస్ అయితే వాడి ముఖం పగిలిద్దని మనకు తెలుసు, వాడికి తెలియదు. కానీ వాడు అడుగుతాడు, వాడు ప్రార్థన చేస్తుంటాడు. నాకు ఫలానా పెద్ద సైజు పటాకులు కావాలంటాడు, నేను ఫలానా లాంగ్ టూర్ వెళ్ళాలంటాడు, నాకు పెద్ద అమౌంట్ కావాలంటాడు. ఇంకొకటి వస్తాడు, నాకు బైక్ కావాలంటాడు. మనం అంటాం, ఇంకా నీకు దాన్ని బ్యాలెన్స్ చేయగలిగే అంత ఓపిక రాలేదురా. ఏంది నాకు రాలేదు, నేను పెద్ద బండినే నడిపి చూపిమంటావా, నాకు కావాలంటాడు. అది మామూలుగా నడపడం కాదురా, కొన్ని ప్రమాదాలు జరిగేటువంటి ప్రదేశాల్లో దాన్ని ఆపగలిగే సామర్థ్యం ఉండాలి నాయన. వద్దు బాబు, కొద్ది టైం తర్వాత తీసుకుందు కానీ అని అంట. వాడు వినడు, నాకు కావాలి అంటాడు. అదొక ప్రార్థన, విజ్ఞాపన. వాడు పట్టు వదలని విక్రమార్కుడు అంటారు కదా, అట్లా వాడు వదిలిపెట్టకుండా అడుగుతా ఉంటాడు. అట్లా అడిగాడని బైకులు కొనిపెట్టి పిల్లల్ని కోల్పోయిన తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. ఏ బైకు గోజాడు నాకు కావాలి వాడు అడిగాడో ఈయన కొనిపెట్టాడో అదే బండి మీద వాడు పోయిన దాఖలాలు ఉన్నాయి, లేవా? ఇప్పుడు ఆ ప్రార్థన వాడికి విషంగా మారిందా లేకపోతే ఆశీర్వాదంగా మారిందా? కాబట్టి కొడుకు అడిగిందల్లా ఇస్తా పోతే వాడు ప్రేమగల తండ్రి కాదు, భూమి మీద పనికిమాలిన తండ్రి. అడిగినవన్నీ ఇస్తా పోతే. కానీ మన దేవుడు అలా పనికిమాలిన వ్యవహారాలు చేసేవాడు కాదు. మన దేవుడు ఆలోచనకర్త. నువ్వు అడిగినవన్నీ అడిగిన వెంటనే టపా చేసుకుంటూ వెళ్ళిపోడు, समझाइस्ताడు ఆయన. ठहरो जरा ठहरो, कईगू गड़बड़ हो रहा, क्या हो रहा आपको, जरा ठहरो, दिएंगे आपको दिएंगे, अरे ना परेशान हो जा रहा क्या అంటాడు. ఎవరా అంత గడబడైపోతున్నావు, కొంచెం
నెమ్మదిగా ఉండు, నిమ్మలంగా ఉండు, ఇస్తా అంట. అడిగి 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 మనం ఎంత అడిగినా జవాబు రానప్పుడు ఒక రకమైన విసుగు మనలో స్టార్ట్ అయింది, పట్టు సడలిద్ది, నిలకడ కోల్పోయింది. అందుకే క్లియర్గా చెప్పాడు అనమాట ఈ మాటలన్నీ. పట్టుదల ఉండాలి, విసుగొద్దు, నిలకడగా ఉండు. ఈ మూడు కలిగి ఉండి నువ్వు ప్రార్థనలో కనిపెట్టినప్పుడు, నిరంతరం పరిష్కారం కోసం నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుని దగ్గర నుండి ఏదో ఒక జవాబు ఖాయం. అస్సలు జవాబు ఇవ్వకుండా అయితే దేవుడు ఉండడు. ఖచ్చితంగా ఏదో ఒక జవాబు ఇస్తాడు. ఏమనంటే, నువ్వు అడిగినది యుక్తమైనదే, అది నీకు క్షేమకరమైనది అయితే తప్పకుండా ఆమేన్ అంటాడు. అది వెంటనే నీకు అందుబాటులోకి వచ్చింది. అలా కొన్ని జరిగినాయి నీకు. కొన్ని నువ్వు అడిగిన వెంటనే పొందుకున్నావు, కొన్ని వారాల్లో పొందావు, కొన్ని నెలలో పొందావు, కొన్ని అయితే సంవత్సరాల్లో పొందావు, కొన్ని అయితే అసలు మర్చిపోయావు కూడా ప్రార్థన చేసి. నువ్వు అంత దీర్ఘకాలం పట్టింది అయినా పొందావు నువ్వు. ఇప్పుడైతే కొన్నిటి కోసం కొన్ని సంవత్సరాలుగా పోరాడుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, అయినా రిజల్ట్ రాలా. అయితే దేవుని దగ్గర నుండి ఏదో ఒక జవాబు అయితే కన్ఫామ్. ముందు చెప్పాను, ప్రార్థన కన్ఫామ్గా దేవుని దగ్గరికి వెళ్ళిద్ది. మన విజ్ఞాపనలన్నీ ఆయన దగ్గర ఉంటాయి. పరిశుద్ధుల ప్రార్థనలన్నీ ధూపద్రవ్యములతో కలపబడి దేవుని సన్నిధికి చేరిందయని ప్రకటన గ్రంథం 8 సాక్ష్యం ఇస్తుంది. పరిశుద్ధుల ప్రార్థనలతో ధూపద్రవ్యములు కలిపి దేవుని సన్నిధికి పొగవలే ధూపం చేరితే ధూపంతో పాటు పరిశుద్ధుల ప్రార్థనలు కూడా చేర్చబడ్డాయట. దేవదూతలే వాటిని గైకొన్నారు, తీసుకెళ్ళి దేవుని సముఖంలోకి అవి చేరేటట్టు చేశారని ప్రకటన గ్రంథం 8 సాక్ష్యం ఇస్తుంది. ప్రకటన గ్రంథం 8:3 చదువు. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి, బైబిల్ ఉంటే తీసి చూసుకోండి, మీకు అండర్లైన్ చేసుకోండి, లేకపోతే చేయగలిగింది ఏం లేదు. బైబిల్ ఉంటే చదువు వస్తే తీసి చూసుకోండి తొందరగా. బలిపీఠం ఎదుట నిలువగా సింహాసనం ఎదుటున్న సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూపద్రవ్యములు ఇయ్యబడెను. అప్పుడు ఆ ధూపద్రవ్యములు పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతుల నుండి పైకి లేచి దేవుని సన్నిధికి చేరింది. అద్దుగో, ఓకేనా? నా యేసయ్యా ఆ స్తుతి యాగము నైవేద్యములై ధూపములే నీ సన్నిధానము చేరును నిత్యము, చేతువు నాకు సహాయము వెను వెంటనే నా యేసయ్యా నా స్తుతి యాగము, నా యేసయ్యా నా స్తుతి యాగము నైవేద్యములై ధూపములే నీ సన్నిధానము చేరును నిత్యము, చేతువు నాకు సహాయము వెను వెంటనే నీ సన్నిధానము చేరును నిత్యము, చేతువు నాకు సహాయము వెను వెంటనే. దేవునికి మహిమ. ఆ పల్లవిలోనే ఉంది. ధూపం వలె నీ సన్నిధానానికి స్తుతి యాగమే కాదు, ప్రార్థన విజ్ఞాపనలు. అసలు వాస్తవంగా ప్రార్థన విజ్ఞాపనలు చేరదేమని రాశాడు అక్కడ. స్తుతులు మరియు ప్రార్థనలు రెండు దేవుని సన్నిధికి చేరతాయి, ఎట్టి పరిస్థితుల్లో చేరతాయి, సందేహమే లేదు. నువ్వు నడుస్తా పోతా కూడా చేసినా వెళ్తాయి. రోడ్డు మీద నడుచుకుంటా పోతా దేవా అని నువ్వు అడిగిన ఆర్తధ్వని కూడా పోయింది. ఆయన చెవులు అసలు మన ప్రార్థనల వైపే ఉన్నాయట, లేఖనమే చెప్పింది. కాబట్టి ప్రార్థనలు వెళ్తాయి. వెళ్ళినప్పుడు దేవుడు ఏదో ఒక జవాబు నీకు ఇచ్చేంత వరకు పట్టుదలకూడదు. అది పాయింట్ ఇక్కడ. దీనికి మనకి సాక్ష్యం ఏలియా మరియు దానియేలు బైబిల్లో కనపడతారు. ఒక దర్శనం చూపించాడు దేవుడు. అది అంత్య దినాల్లో జరగబోతుంది. అది మెస్సియాను కూర్చున్న దర్శనం, ఆయన రాకను కూర్చున్న దర్శనం.
దాని గురించి తెలుసుకోవటానికి దానియేలుకి కుతూహలం కలిగింది. దాని గురించి తెలుసుకోవటానికి తిండి తిప్పలు అన్ని పక్కన పడేసి ఫాస్టింగ్ ఉండి ప్రేయర్లో కనిపెట్టాడు. ప్రార్థనలో కనిపెడితే వెంటనే జవాబిస్తాడు. వాస్తవంగా దేవుడు దానియేలు మోకాళ్ళేసి అయ్యా అని అడిగితే తక్షణమే జవాబిస్తాడు. అంత దగ్గరి కనెక్షన్ ఉంది వాళ్ళకి, దేవునికి దానియేలుకి మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఏం లేదు, ఫోన్ చేస్తే వెంటనే అందుకొని ఆన్సర్ ఇచ్చినంత దగ్గరగా ఉంటాడు. కానీ 21 రోజు అయింది, ఆన్సర్ రాలా. 2 రోజులైంది, ఆన్సర్ రాలా. 5 రోజులైంది, ఆన్సర్ రాలా. 10 రోజులైంది, ఆన్సర్ రాలా. 15 అయింది, ఆన్సర్ రాలా. 20 అయింది, ఆన్సర్ రాలా. 21 రోజు అయిపోయింది. ఈయన స్నానపానాదులు లేవు, ఆహారాదులు లేవు. అయ్యా అయ్యా అని గోజాడుతున్నాడు. ఎంత మొండితనం అండి! ఇప్పుడు దర్శన భావం తెలిస్తే అంత, తెలియకపోతే అంత. దర్శనం వచ్చింది, దానికి అర్థం తెలిస్తే ఎంత, తెలియకపోతే ఎంత. ఇంకా మనబోటోళ్ళు అయితే ఇప్పుడు దర్శనం చూపించింది దేవుడు, అర్థం కూడా చెప్పాలి కదా. అయితే మాకు తెలుసు అయింది, అర్థం కూడా ఆయనే చెప్పాలి. చెప్పనప్పుడు మేము ఆడ చుట్టూ పీక్కునే పానీలే, ఆయన దర్శనం అంత ఇంపార్టెంట్ అయినప్పుడు ఆయనే చెప్పుకుంటాడులే పానీలు అని వదిలేస్తాం. వదల్లా, నాకు తెలియదు దాని అర్థం ఏంటో, నువ్వు చెప్పిన దాకా నేను కదలని అంతే కూర్చున్నాడు. కానీ అసలు పైన ఏం జరుగుతుందో ఈనాడు మనకు తెలుసు, కానీ ఆనాడు దానియేలుకు తెలియదు. ఈనాడు గ్రంథం చదువుతున్నాం గనక దానియేలు పద్యదితే ఏం జరిగిందో మనకు తెలుసు. తర్వాత గాబ్రియల్ వచ్చి చెప్తాడు దానియేలుకి, దానియేలు నీవు బహుప్రియుడు, నీవు దేవుణ్ణి అడిగిన సంగతి తెలుసుకోవటానికి నీ మనసు నువ్వు నిలిపావు చూడు, ఆ రోజే వెళ్ళి నీకు ఆన్సర్ చేయమని నాకు దేవుని దగ్గర నుండి ఆజ్ఞ అయింది. కానీ నేను బయలుదేరి రాగా పారసీకుల అధిపతి 21 దినములు నన్ను అడ్డగించెను. నేను నీ ప్రార్థనకు జవాబును తీసుకొని బయలుదేరితే నీ ప్రార్థనకు జవాబును నేను చేరవేయకుండా పారసీకుల అధిపతి అనగా సాతాను, భూమండలాన్ని అప్పుడు ఏలుతున్న రాజుల్లో పారసీకులు మాదీయులు ఉన్నారు కదా, పారసీకుల రాజు ఏలుతున్నాడు. ఏ రాజు అయితే ఏలుబడి చేస్తాడో ఆ ప్రాంతాన్ని కాచుకొని ఉంటాడు సైతాను. అదొక రహస్యం బట్టబయలవుతుంది అక్కడ. పారసీకుల అధిపతి అంటాడు, అంటే పారసీక రాజు ఏలుతున్నాడు అనుకోండి, అక్కడ కాచుకొని ఉంటాడు వాడు. పారసీకుల అధిపతి అంటే వాస్తవంగా పారసీకుల రాజు భూమి మీద ఉంటాడు, ఆకాశమండలంలోకి ఎట్టబోతాడు. ఇక్కడ పారసీకుల అధిపతి అంటే రాజు కాదు, మనుషుడైన రాజు కాదు, అపవాది. వాడు అడ్డగించాడు. ఎందుకు తెలుసా? ఆ గాబ్రియల్ వచ్చి చెప్పేటువంటి ఆ దర్శన భావం ప్రకటన గ్రంథానికి లింక్ అయింది. ప్రకటన గ్రంథానికి లింక్ అయింది, సపోర్ట్ జంట వచనం అయింది అన్నమాట. అది అందకూడదు, అంత్యకాలపు సంఘం అంటే మనకు అందకూడదని. అది దేన్ని కూర్చిన మ్యాటరు? వాడి అంతాన్ని కూర్చిన సందేశం. ఎవరిది? సాతాను యొక్క అంతం ఎలా జరిగిద్దో ఆ దర్శనంలో ఎన్ని ఉన్నాయి. ఆ సందేశం. మెస్సియా ఎప్పుడు వస్తాడు, ఆయన రాక ఎలా జరిగిద్ది, ఎప్పుడు నిర్మూలం అవుతాడు, తిరిగి రెండో రాకళ్ళు ఎలా వస్తాడు, మొదలైన అంశాలను కూర్చున్నటువంటి వివరణ అందులో ఉంది. అంత్యకాలంలో సాతాను చేయబోతున్నటువంటి ఒక గ్యాంబ్లింగ్ కూడా అందులో ఉంది ఆ దర్శనార్థంలో. అందుకని నువ్వు చెప్పడానికి వీలేదని ఆపాడు అక్కడ. కొన్నిసార్లు మన ప్రార్థనలకు జవాబులు సాతాను చేత కూడా అడ్డగించబడతాయని మీరు తెలుసుకోవాలి, మనం తెలుసుకోవాలి. శత్రువైన సాతాను కూడా కొన్నిసార్లు మన ప్రార్థనలకు జవాబులు రాకుండా అడ్డగిస్తాడు. ఎందుకంటే మనం అడిగినవి చాలా కీలకమై ఉంటే, భవిష్యత్తుకు అవి ఉపయోగపడే అవకాశం ఉంటే, ఎదుటి ప్రజలకు అవి క్షేమకరమైతే వాటి జవాబులు రాకుండా వాడు అడ్డగించడానికి శతవిధాల ప్రయత్నం చేస్తాడు. దేవుని దగ్గర నుంచి జవాబు తక్షణమే వచ్చే ఛాన్స్ ఉంటుంది, లేదా కొంచెం టైం అంటాడు, లేదా నువ్వు అడిగింది నీకు కాదు అంటాడు. ఈ మూడింట్లో ఏదో ఒక ఆన్సర్ వచ్చింది, వెంటనే ఆన్సర్ ఇస్తాడు, లేదా కొద్ది కాలం టైం తీసుకుంటాడు. అంటే ఏ సమయంలో అది నీకు అందాలో ఆ టైంకి నీకు అందించడానికి టైం తీసుకుంటాడు. మూడవది, అది నీకు క్షేమకరం కాదు, వద్దు అని ఆ ఆన్సర్ అయినా ఇస్తాడు. దేవుని దగ్గర నుండి ఆ విషయం స్పష్టత వచ్చింది. ఒకసారి ఇర్మియా ఒక జనం కోసం ప్రార్థన చేసినప్పుడు, నువ్వు ఈ జనం కోసం మొర్ర పెట్టొద్దు, నేను వినను అంటాడు. ఆ మాట అయినా చెప్పాడుగా, నువ్వు ఆ విషయంలో ప్రార్థన చేయవాగు, నేను జవాబు ఇవ్వను అంటాడు. ఆ మాటనే చెప్పాడుగా, అసలు ఏం చెప్పకుండా అయితే దేవుడు లేడుగా. నాలుగవది, నువ్వు అడిగిన దానికంటే కూడా ఇంకా శ్రేష్టమైనది నీకు ఇవ్వాలన్నా కూడా టైం తీసుకుంటాడు. నువ్వు అడిగింది ఒకంత, నేను 100 నీకు ఆశీర్వాదకరమైనది ఇవ్వాలని నేను ఆశిస్తున్నాను, జస్ట్ వెయిట్ అంటాడు. అది నీకు అందేటట్టు నేను సిద్ధపరుస్తున్నాను, కొంచెం నిరీక్షించు, నేను ఇస్తాను నీకు అంటాడు.
ఒక భక్తుడు రాశాడు, దేవుడు భూమి మీద చేస్తున్న కార్యాలన్నీ ఏంటో తెలుసా? ఆయన చేస్తున్న పనులన్నీ కూడా కేవలం పరిశుద్ధుల ప్రార్థనలకు జవాబులు ఇవ్వటం మాత్రమే దేవుడు చేస్తున్న పని అన్నాడు. ఎంత పెద్ద మాటో అది. భూమి మీద ఉన్న తన పరిశుద్ధుల ప్రార్థనలకు జవాబులు ఇవ్వటం మాత్రమే దేవుడు చేస్తున్నాడు, ఇంకా ఏం చేయటం లేదన్నాడు. మరి ఆత్మను రక్షిస్తున్నాడుగా, అది పరిశుద్ధుల ప్రార్థనకు జవాబే. రోగులను స్వస్థపరుస్తున్నాడుగా, అది పరిశుద్ధుల ప్రార్థనకు జవాబే. సాతాను కార్యాలను నిర్మూలపరుస్తున్నాడుగా, నిర్మూలపరచమని పరిశుద్ధులు చేసిన ప్రార్థనకి జవాబే అది. దేవుడు భూమి మీద ఏ కార్యం చేసినా దానికోసం పరిశుద్ధుల ప్రార్థనలు ఉండాలి. పరిశుద్ధుల ప్రార్థనలకు జవాబులు ఇవ్వటం తప్ప దేవుడు భూమి మీద మరి ఏ పని చేయటం లేదన్నాడు. ఎంత పెద్ద మాటో అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థనలో నిలకడ, పట్టుదల, విసుగు లేని స్థితి అవసరం అనే మాటలు 3 ఎందుకు వాడాడంటే ఈ 3 వస్తాయి. విసుగు వచ్చింది, పట్టు సడలిద్ది, నిలకడ కోల్పోయే అవకాశం ఉంటుంది. అయితే అలా కోల్పోవద్దు. నువ్వు యేసుక్రీస్తును గూర్చిన సువార్త చెప్పడానికి ఒక వ్యక్తికి ట్రై చేస్తే ఫస్ట్ నీ వైపు చూసేది ఏయో తెలుసా? ఎవరో తెలుసా? మనుషులు కాదు నీకెళ్ళి చూసేది. నీకు ఎప్పుడైతే హృదయంలో ఆత్మల భారం ఏర్పడి ఆత్మలను రక్షించాలి అని నీకు రంది కలిగిద్దో అప్పుడు మొదట నీ వైపు చూసేది దురాత్మలే. ఎందుకో తెలుసా? మనకు శత్రువు తయారైంది, మనకు శత్రువు తయారయ్యాడు. అసలు ఈ మనిషినే మన చేతుల్లోంచి పోగొట్టుకోకుండా ఉండాల్సింది, పోగొట్టుకున్నాం. ఇప్పుడు ఈ మనిషి అటు కనెక్ట్ అయ్యి, ఎటు ప్రభువుకి కనెక్ట్ అయ్యి మన చేతుల్లో ఉన్న మిగిలిన వాళ్ళని కూడా లాగేసేయాలని ట్రై చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ మనిషి సంగతి ఏందో తేల్చాలి. ఈ మనిషిని కొంచెం కనిపెట్టాలని ఖచ్చితంగా మనల్ని టార్గెట్ చేస్తాయి. అవి గుర్తుపెట్టుకోండి ఈ మాట. వాటిని చూడటానికి నీకు కనపడవు, కానీ నువ్వు కనపడతావు వాటికి. అయితే నీ మీద దాడి చేయలేకపోవడానికి కారణం, నిన్ను దెబ్బ తీయలేకపోవడానికి కారణం ఒకటి ఉంది. దేవుని అద్భుతమైన కాపుదల. మారు మనసు పొంది బాప్తిస్మం పొంది పరిశుద్ధపరచబడి దేవుని బిడ్డవైన నీకు ఆయన అద్భుతమైన కాపుదల ఇవ్వబడింది. ఆ కాపుదలను ఛేదించుకొని అవి నిన్నేం చేయలేవు. నిన్నేదన్నా ముట్టాలి, నీకేదన్నా జరగాలి, నిన్నేదన్నా చేయాలంటే ఆయన సెలవియ్యాలి. వితౌట్ పర్మిషన్ అవి ఏం చేయడానికి లేదు మనల్ని. ఆయన దగ్గర పర్మిషన్ తీసుకొనే ఏదన్నా మనల్ని అటాక్ చేయాలి. అక్కడ వచ్చింది వాటికి చిక్కు. లేకపోతే ఎప్పుడో పీస్ అయిపోయేది వ్యవహారం. నువ్వు ఇంకా 10 మందిని రక్షించడం కాదు, నీ పని అయిపోయేది ఎప్పుడో. కానీ నువ్వు ఎంతమందిని రక్షణలోకి నడిపిస్తున్నా అవి గిలగిల్లాడుతా చూస్తానే ఉన్నాయి, కానీ నిన్ను మాత్రం ఏం చేయలేకపోతున్నాయి. కారణం ఏంటో తెలుసా? నీకు ఇవ్వబడిన దేవుని అద్భుతమైన కాపుదల. చాలా కష్టపడి కొట్టారులే. ఆ కాపుదలను ఛేదించుకొని నిన్ను ముట్టలేకపోతున్నాయి అవి. అయితే ఒకటి మాత్రం చేస్తాయి, నిన్ను చంపలేకపోయినా, నిన్ను నాశనం చేయలేకపోయినా నీ మనస్సుని కకావికలం చేస్తాయి. నీకు మానసిక ఒత్తిడి కలిగించడానికి నీ మీద అస్త్రాలు వదులుతాయి. నీ మైండ్ని డిస్టర్బ్ చేయటానికి. నీ ప్రాణం తీయలేవు. మీకు ఏబు గ్రంథం తెలుసుగా? దేవుని పర్మిషన్ లేకుండా ఏబును చంపగలిగాడు వాడు. అతని ప్రాణమును మాత్రం ముట్టొద్దని దేవుడు అన్న తర్వాత ఇక ముట్టలా. అలాగున్న దేవుడు సెలవియ్యకుండా నీ ప్రాణాన్ని, నా ప్రాణాన్ని తీయటం దయ్యాల వల్ల కాదు. అయితే ఒకటి చేస్తాయి, మన ఆలోచన ప్రపంచాన్ని ప్రభావితం చేయటం మాత్రం వాటికి తెలుసు. మన ఆలోచనలను తారుమారు చేస్తాయి. మనం ఎవరికైనా దేవుని గురించి చెప్తుంటే వాళ్ళ మైండ్ని కూడా ఖరాబ్ చేస్తాయి. నువ్వు కావాలంటే కనిపెట్టి చూడు. నువ్వు ఎవరికైనా సువార్త చెప్పటం మొదలు పెడితే అప్పటిదాకా ఉయ్యలలో హాయిగా నిద్రపోతున్నాడు,
కేఆర్మని లెగుస్తాడు, ఎవడో గిచ్చినట్లు లెగుస్తాడు వాడు. ఎప్పుడన్నా జరిగిందా? నేను నా అనుభవంలో చూశాను అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. నువ్వు ఏ తల్లి కన్నా పోయి సువార్త చెబుతుంటే అది కూడా ఏ పాయింట్, కరెక్ట్ టర్నింగ్ పాయింట్ ఏదైతే ఉంటుందో, కరెక్ట్గా ఏ పాయింట్ని బట్టి వాళ్ళు దేవునికి కనెక్ట్ అవుతారో కరెక్ట్గా ఆ సమయంలోనే అక్కడ అల్లరి స్టార్ట్ అయింది. ఆ పిల్లల ఏడుపులో, లేదా కరెక్ట్గా అదే టైంలో సెల్లు మోగటమో, అదే టైంలో బంధువులు రావటమో, లేకపోతే ఏదో పనికిమాలలో ఎవరో రావటమో వచ్చి నువ్వు చెప్పాలని తప్పించేదాన్ని అడ్డగించడమో జరిగిద్ది. నీకు ఆత్మలో రగిలిపోతుంటుంది. సైతాన్లోకి వచ్చింది, దెయ్యంది సైతాన్లోకి వచ్చింది, సైతాన్ది. ఇంకాసేపు ఉండి సస్తే బాగుండేది కదా, మొత్తం చెప్పేదాన్ని కదా. ఇంకాసేపు ఉండి సస్తే అవి చస్తాయి. ఏ సచ్చే దయ్యాలు అవి ఏం చేస్తాయి తెలుసా? నువ్వు ఎప్పుడైతే ఒక వ్యక్తికి సువార్త చెప్పడం మొదలు పెట్టావో అవి ఏం చేస్తాయి తెలుసా? ఈ మనిషిని చెడగొట్టే మనిషి ఎక్కడుందో ఆ మనిషి దగ్గరికి పోతాయి. ఆ మనిషి నిద్రపోతుంది అనుకో, ఆ మనిషి చెవుల దగ్గర పోయి లే 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 ముందు లే, అర్జెంటుగా లే 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 అని లేపుతాయి. ఆ మనిషి లేచి కూర్చున్న తర్వాత, కూర్చున్నవింది ఆమె దగ్గరికి పో, ఆమె దగ్గరికి పో, ఆమె దగ్గరికి పో, ఆమె దగ్గరికి పో, ఆమెతో ఈ మాట మాట్లాడని ఆ మనిషికి ప్రేరణ పుట్టిస్తాయి. ఇక మైండ్ పోయింది కానీ వచ్చినట్టు వచ్చింది. ఎందుకు? నీ సువార్తను జడగొట్టడానికి. కారణం ఏంటో తెలుసా? దురాత్మల పని. అందుకని ఆయన ఏం చేశాడంటే, నేను చెప్పేది ఎంతమందికి అర్థమవుతుందండి? సీరియస్గా వింటున్నారా? లేకపోతే కూటంలో కూర్చుంటే మంచిదని కూర్చున్నారా? సీరియస్గా వినండి. ఎందుకంటే ఇప్పుడు ఆ దురాత్మలు మిమ్మల్ని కూడా డిస్టర్బ్ చేసే అవకాశం ఉంటుంది. వాక్యం ఏమో కానీ అన్న చూడు ఎట్ట నిలబడ్డాడో, పాప అన్న కాళ్ళు లాగుతున్నట్టున్నాయి, అటు తిరుగుతున్నాడు ఇట్లాంటి ఆలోచనలు కూడా తెప్పిస్తాయి. అలాగే అన్న భలే నిలబడ్డాడు, ఫోటో ఒకటి తీసుకో, తీసుకొని ఏం చేస్తా? నా అవతారం ఎందుకమ్మా? అదిగో ఆయన కావాలి మనకి, ఆయన కావాలి మనకి. హల్లెలూయా, చెప్పు గట్టిగా. ఎవరు కావాలి? ఆయన కావాలి. నీ ఆలోచనలు అటు ఇటు లాగుతాయి, పోనీయొద్దు. విను, జాగ్రత్తగా విను. విశ్వాసులుగా మారినటువంటి మనం ఈ భూమి మీద మనుగడ సాగించాలంటే ప్రతిరోజు దురాత్మలతో మనం పోరాడాల్సిందే. గుర్తుపెట్టుకోండి. 4 ఆత్మలని సువార్త చెప్పి రక్షణలోకి నడిపించాలంటే ప్రతిరోజు మనం సువార్త చేసే పనికి మనం ఉపక్రమిస్తే ఖచ్చితంగా వాటితో పోరాడాల్సిందే. సేవకు వచ్చావా నువ్వు? అట్లయితే సేవ అల్లాటప్ప మాట కాదు, అల్లాటప్ప ఆట కాదు. డైరెక్ట్గా దయ్యాలతో యుద్ధం. ఈ మాట నేను కాదు, పౌలు మహనీయుడు చెప్పాడు పరిశుద్ధాత్మ ప్రేరణలో. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం, మనం పోరాడుతున్నది శరీరులతో కాదు అన్నాడు. ఆ మాటకు అర్థం ఏంటి? శరీరులతో కాదు అంటే మనుషులతో కాదని అర్థం. నువ్వు భర్త ద్వారా శోధించబడుతున్నావో, భార్య ద్వారా శోధించబడుతున్నావో, పిల్లల ద్వారా వేధించబడుతున్నావో, ఇరుగు పొరుగుల ద్వారా ఇబ్బంది పెట్టబడుతున్నావో, ఏ మనుషులు నిన్ను ఎలా టార్చర్ చేస్తున్నారో వాళ్ళని చూసినప్పుడు నీకు బాధ కలిగిద్ది, కోపం వచ్చిద్ది, కక్ష కలిగిద్ది. కానీ నీకు తెలుసా, వాళ్ళ వెనకుండి నిన్ను ఆటాడిస్తుంది దయ్యాలని, వాళ్ళ వెనకుండి నిన్ను శోధిస్తుంది దురాత్మలని నీకు తెలుసా? పౌలు మహనీయుడు చెప్తున్నాడు, మనం పోరాడుతున్నది మనుషులతో కాదర్రా అని చెప్తున్నాడు. మరి ఎవరితోనయ్యా? ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ మనము పోరాడుచున్నాము అన్నాడు. ఇది ఒక పచ్చి నిజం, అందరూ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవలసినటువంటి వాస్తవిక సత్యం. కానీ ఏం చేద్దాం, మర్చిపోతుంటాం మనం తరచుగా ఈ పాయింట్ని. ఎందుకంటే ఆ మరపు కలిగించేది కూడా దెయ్యాలే. ఇప్పుడు వింటామా?
కాసేపు అయిన తర్వాత వాటిని మర్చిపోయేటట్టుగా అవి చేస్తాయి. ఏంది ఆ మాటలన్నీ తీసుకుంటున్నా, ఓహోహో వదిలే వదిలే. కొంతమంది అయితే మరి ఇది దాటక ముందే వదిలేస్తారు, కొంతమంది 2-3 రోజులు ఉంచుకుంటారు, కొంతమంది ఒక వారం 10 రోజులు గ్రహిస్తారు, కొంతమంది అలా గుండెల్లో భద్రం చేసుకుంటారు దేవుని మాటలు, దేవుడిస్తున్న హెచ్చరికలు. ఇవి మనకి అదృశ్య రూపంలో ఉన్న శత్రువులు. కంటికి కనబడుతున్న వ్యక్తులు మనకి శత్రువులని మనం అనుకుంటున్నాం, కానీ వాళ్ళు కాదు. వాళ్ళ వెనకుండి ఆడిస్తున్నవి దయ్యాలు. వాటిని గుర్తుపట్టాలి మనం. నీ కొడుకును తాగుబోతుగా మార్చింది దురాత్మలే, నీ భర్తని తాగుబోతుగా మార్చింది దురాత్మలే, వ్యభిచారపోడిగా మార్చింది దురాత్మలే, విచ్చలవిడి జీవితానికి నీ పిల్లల్ని తిప్పుతుంది దురాత్మలే. నీ పిల్లలకు పిచ్చి లేచేటట్టు చేసి శాపగ్రస్తమైన అనుభవాల్లోనికి దిగజారిపోయేటట్టు వాళ్ళ మనసుల్ని కాకావికలం చేసి వాళ్ళని నాశనం వైపు నడిపించినది దురాత్మలే. నువ్వు పగబట్టాల్సింది వాటి మీద, యుద్ధం ప్రకటించాల్సింది వాటి మీద, నువ్వు ఎప్పుడు జ్ఞాపకంలో పెట్టుకోవాల్సింది వాటిని, నీ శత్రువులవి. లేకపోతే ఎందుకు రాపిస్తాడా? ఎంత ఇంపార్టెంట్ కాకపోతే ఆ మ్యాటరు, అది ఎంత సీరియస్ అయితేనో అనేక చోట్ల ఆ విషయాలు రాయించాడు దేవుడు తన గ్రంథంలో. ఇక్కడ అన్నాడు, మనం పోరాడుతుంది ప్రధానులతోనూ అధికారులతోనూ. అంటే ఇక్కడున్న ప్రధానులు అధికారులు అనుకునేరు, వాళ్ళు కాదు. ఈ అపవిత్రాత్మల్లోనే ప్రధాన దూతలు ఉన్నాయి, అధికారం కలిగిన దూతలు ఉన్నాయి. అంతేకాదు ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహాలు కూడా ఉన్నాయి, గ్యాంగులు ఉన్నాయి, గుంపులు ఉన్నాయి. అవంట మనతో పోరాడుతుంది. మనమేమో మనుషుల మోకాలు చూసి ఈ దరిద్రుడు నన్ను శోధిస్తున్నాడు, ఈ దరిద్రపద నన్ను శోధిస్తుందని వాళ్ళని తిడుతుంటాం. మనం చచ్చిన వాళ్ళ పేర్లు కూడా అడ్డం పెట్టుకొని వచ్చేది అయ్యే అంటుంటుంది. అమ్మా ఎవరమ్మా నువ్వు? నేను సుబ్బాయమ్మనే, నాకు 2 పిల్లలు. ఎట్ట చచ్చిపోయావు? పురుగు మందు చచ్చిపోయాను. ఎందుకు వచ్చావు? కోరికలు తీరకొచ్చాను. ఈ అమ్మాయికి ఎందుకు పట్టావు? తలకు పోసుకొని, నేను పొలం మీద తిరుగుతుంటే తలకు పోసుకొని కళ్ళాడుతూ నా కళ్ళలో పడింది, తట్టుకోలేక వచ్చి ప్రవేశించా. ఇంకొక కామెడీ చెప్పనా? ఈ దురాత్మలు నిజంగా ఒరిజినల్గా సుబ్బాయమ్మ అడ్రస్ కూడా చెబుతాయి. ఇంకా నమ్మకేం చేస్తారు జనం? ఇంకా నమ్మకేం చేస్తారండి? ఎంత మోసగిస్తే అనుకున్నాయి. నేరుగా ఆ సుబ్బాయమ్మ అడ్రస్ తెలుసుకుని ఆ ఇంటికి పోతారు, పోయి వాళ్ళతో తగాదేసుకుంటారు. మీ అమ్మాయి మాకు పట్టిందని. మా అమ్మాయి చచ్చిపోయి మేము ఎడుతుంటే మీ గోలేందిరా? ఇదిగో చూడు, మొత్తం చెబుతుంది, 2 పిల్లలని చెబుతుంది, మీ పేర్లన్నీ చెబుతుంది, అడ్రస్ చెప్పింది. మీ అమ్మాయి పట్టిందని. మమ్మల్ని ఏం చేయమంటే, మరి మా అమ్మాయిని మా ఇంటికి పంపించిన వాళ్ళు అంటారు. మా అమ్మాయిని మీ ఇంటి ఎందుకు పెట్టుకున్నారా? మా అమ్మాయిని మా ఇంటికి పంపించినని వాళ్ళు అంటారు. వాస్తవానికి వాళ్ళ అమ్మాయి కాదు, వాళ్ళ అమ్మాయి చచ్చిపోయి పాతాళానికో పరదేశకో పోయింది. వాళ్ళ అమ్మాయి పేరుని అడ్డం పెట్టుకుని ఇక్కడ డ్యాన్స్ చేస్తుంది ఎవరో తెలుసా? ఇప్పుడు నేను చెప్తున్నటువంటి శత్రువు అపవిత్రాత్మలు. మనుషుల్ని మభ్యపెట్టడానికి, మనుషుల్ని మోసగించడానికి మనుషుల పేర్లని, వాళ్ళ స్టోరీలని, వాళ్ళ గాథల్ని, వాళ్ళ కుటుంబ వ్యవహారాలని కూడా చక్కగా చెప్పి మనుషుల్ని మోసగించి మనుషుల్నే ద్వేషించేటట్టు చేస్తాయి. వాటి పని అది. అవి మళ్ళీ మనకు కనపడవు. చివరికి వీళ్ళు తగాదేసుకుంటారు. మా అమ్మాయి చచ్చిపోయి మేము ఏడుస్తుంటే మీ గోలేందని వీళ్ళంటే, మీరు ఏం చేస్తారో తెలియదు. మీ అమ్మాయిని మర్యాదగా మా అమ్మాయిలో నుంచి బయటికి పంపించకపోతే మాత్రం మామూలుగా ఉంటుంది. నీళ్ళు తగాదు పెట్టుకుని వీళ్ళు తన్నుకుంటారు. ఈ సీన్ చూసి అవి నవ్వుకుంటూ ఉంటాయి, అద్దిరా అని. ఏమైనా అర్థమైందని నేను చెప్పేది? ఈ విధంగా మనుషులని మభ్యపెట్టి, మోసగించి, మాయ చేసి మనుషుల జీవితాలతో ఆడుకునే దురాత్మలు. మీరు పాత నిబంధన చూస్తే అంతగా దయ్యాల ప్రస్తావన ఉండదు. ఆదికాండంలో ఒక చోట, సౌలు దగ్గర ఒక చోట తప్ప మనకి ఎక్కువగా దయ్యాల గోల కనపడదు పాత నిబంధనలో. కొత్త నిబంధన స్టార్టింగే అచ్చంగా వాటితోనే ఫైటింగ్. యేసయ్యకి దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఆయన చేసిన సూచక్రియలన్నీ, అద్భుతాలన్నీ మనం లెక్కేసుకుంటే దయ్యాలు వదిలించిన కేసులు ఎక్కువ ఉంటాయి. ఆఖరికి శిష్యులు కూడా వాటి మీదే అధికారం ఇచ్చాడు. ఈ సంగతి మనం ఎరిగి ఉండాలి. 2 సంగతులు మనం ఎరిగి ఉండాలి, గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటిది, మనం పోరాడుతున్నది మనుషులతో కాదు, దురాత్మలతో మనం పోరాడుతున్నామన్న సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది మొదటి విషయం. రెండవది, క్రీస్తు రక్తములో కడగబడి ఆయన యందు విశ్వాసముంచి పరిశుద్ధపరచబడినటువంటి దేవుని బిడ్డ, నీకు దేవుడిచ్చిన అధికారం ఏంటో కూడా నువ్వు ఎరిగి ఉండాలి. ఆయన మనకు అధికారం ఇచ్చాడు. వేటి మీద ఇచ్చాడు? అపవిత్రాత్మల మీద అధికారం ఇచ్చాడు. చూడండి, కావాలంటే మీకు చకచక వచనాలు చూపిస్తాను. మార్కు సువార్త 3:13 చదివారు ఇందాక. మత్తయి సువార్త 10:1 తీయండి తొందరగా. మత్తయి సువార్త 10:1 చదువు. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్ర ఆత్మను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. ఫస్ట్ దేని మీద అధికారం ఇచ్చాడు? రోగాల మీద ఇచ్చాడా? అపవిత్రాత్మల మీద ఇచ్చాడా? ఇందాక మార్కు 3:13 ఎక్కడ అధికారం ఇచ్చాడు? ఫస్ట్ సువార్తకా, లేకపోతే ముందు దయ్యాలను బంధించడానికా? దయ్యాల మీద అధికారం ఇచ్చాడు, తర్వాత సువార్త. ఇక్కడ కూడా ముందు దయ్యాల మీద అధికారం, తర్వాత రోగాల స్వస్థత. మార్కు సువార్త 16:17 చదువు. మార్కు సువార్త 16:17 చదువు. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును, ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైన దేటి త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను. ఏమండి అన్నా, ఆ అధికారం శిష్యులకి ఇచ్చాడు, మనకు కాదు అని మీకు డౌట్ వచ్చిద్దేమో. నమ్మి బాప్తిస్మం పొంది ఆయన యందు విశ్వాసముంచి ఆయనను వెంబడించే వాళ్ళందరికీ ఈ అధికారాన్ని దేవుడు అనుగ్రహించాడు. కొడితే గట్టిగా. మారు మనసు పొంది నమ్మి బాప్తిస్మం పొంది ఆయనను వెంబడిస్తున్నటువంటి ప్రతి పరిశుద్ధుడికి, ప్రతి పరిశుద్ధురాలికి, పాస్టర్కి, పాస్టరమ్మకే కాదు. అమ్మా, నువ్వు మారు మనసు పొందావా? బాప్తిజం పొందావా? క్రీస్తు రక్తంలో కడగబడ్డావా? అట్లయితే ఇక్కడ మార్కు 16:17 అదే రాస్తుంది. నమ్మిన వారి వలన అంటే నమ్మి బాప్తిజం పొందిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. అవేవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు. ఫస్ట్ మాట అదే. ఇక తర్వాత క్రొత్త భాషలు మాట్లాడతారు, ఇంకా అవి చేస్తారు, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు స్వస్థత వచ్చింది, మరణకరమైనది ఏ తాగినా మీకేం కాదు, ఇలాంటివి మిగిలినవన్నీ ఉన్నాయి. కానీ ముందు ఇచ్చింది దేని మీద ఇచ్చాడో చూడండి. అపవిత్రాత్మల మీద అధికారం ఇచ్చాడు, దయ్యముల మీద అధికారం ఇచ్చాడు. అంటే దయ్యాల మీద ఇచ్చాడు కానీ వాళ్ళ నాయకుడి మీద ఇలేదు. అన్నయ్య, ఈ అన్ని కేసులే. వాళ్ళ నాయకుడు ఎవరు? సాతాను కదా. లూకా సువార్త 10వ అధ్యాయము 18వ వచనం చదువు. ఆయన సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచి తిని, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. చాలు. సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూశాను అంటే వాడి అధికారం అయిపోయింది, వాడి పని అయిపోయింది, త్రోసివేయబడ్డాడు, వాడు పడ్డాడు. ఇదిగో శత్రువు బలమంతటి మీద అన్నాడా, కొంత మీద అన్నాడా? ఒక్కసారి నోరు తెరిచి చెప్పండి. బలం అంతటి మీద అన్నాడా, కొంత మీద అన్నాడా? శత్రువు బలం అంతటి మీద నీకు అధికారం ఇచ్చాను అన్నాడు. పాములను త్రేళ్లను తొక్కుటకు మీకు శక్తిని ఇచ్చాను అన్నాడు.
ఆయన పాముల జోలి మనకెందుకు, తేళ్ల జోలి మనకెందుకు? పాములన్నా ఆడాడ కనపడతాయి కానీ తేళ్ళు అసలు కనపడవు. వాటిని ఆడ తవ్వుకొద్దాం. కానీ తేళ్ళేంది, పాములేంది తెలుసా మీకు? తేళ్ళు పాములేందో? తేళ్ళు, పాములు, కప్పలు అపవిత్రాత్మలు. పాములను, త్రేళ్లను త్రొక్కుటకు వీటినే కాదు, మన విరోధి అయిన సాతానుని ఆయన మన పాదముల కింద శీఘ్రముగా చితక త్రొక్కించును. రోమాపత్రిక చివరి అధ్యాయంలో మనం చూడొచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ చూడండి ఎట్లా ఇచ్చాడు అవకాశం. 16వ అధ్యాయం 20వ వచనం చదువు. సమాధానకర్తయగు దేవుడు అది సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితకు త్రొక్కించును. అది ఇప్పుడు చెప్పండి, అపవిత్రాత్మల మీద అవకాశం ఇచ్చాడా, అధికారం ఇచ్చాడా, లేకపోతే వాళ్ళ నాయకుడి మీద కూడా అధికారం ఇచ్చాడా? అది మన శత్రువు ఎవరో మనం గుర్తుపట్టి ఉండాలి. వాళ్ళ మీద మనకున్న అధికారం ఏంటో కూడా గుర్తుపట్టాలి. ఇప్పుడు మీరు ఒకటి నాకు చెప్పాలి, మన మీద వాటికి అధికారం ఉందా, లేకపోతే వాటి మీద మనకు అధికారం ఉందా? ఒకసారి చెప్పండి. మనకి 2 సంగతులు దేవుడు స్పష్టంగా బయలుపరుస్తున్నాడు. మొట్టమొదటిది, మన శత్రువును గూర్చిన సమాచారం స్పష్టంగా గ్రంథంలో ఇచ్చాడు. రెండవది, ఆ శత్రువు మీద మనకు అధికారం ఇచ్చాడు యేసయ్య. ఇప్పుడు చెప్పండి, దయ్యాలకి, దురాత్మలకి, సైతానుకు మన మీద అధికారం ఉందా, లేకపోతే వాటి మీద మనకు అధికారం ఉందా? వాటికి మన మీద అధికారం ఉందా? రైట్. మన మీద మరి ఎవరికి అధికారం ఉంది? అద్దుగో ఆయన. మన మీద అధికారం ఎవరికి ఉంది? ఆయన యందు విశ్వాసం ఉంచిన మనకి ఎవరి మీద అధికారం ఉంది? ఎనీ డౌట్? నో డౌటా? అడ్వర్టైజింగ్ బాగా చూస్తున్నారా? అందుకే నో డౌట్ అంటున్నారు. మీరు ఎందుకు చూడరు? దేవునికి స్తోత్రం. ప్రియులారా, శిష్యులకి స్పష్టంగా ఆ అధికారం ఇచ్చాడు. బాగా వినాలి, కీలకమైన విషయం చెప్తాను నేను. ఈ అధికారం మనకి ఇచ్చాడు, ఆ రోజు వాళ్ళకి ఇచ్చాడు. సరే, ఈ దయ్యం పట్టిన చిన్నోడిని ఆ తండ్రి తెచ్చాడు కదా. తెచ్చినప్పుడు వాళ్ళు దాన్ని వెళ్ళగొట్టాలి లెక్క ప్రకారం. ఎందుకంటే అధికారం ఉంది కదా. సాక్షాత్తు యేసు ప్రభువే వాళ్ళకి అధికారం ఇచ్చాడు. వాళ్ళు కూడా వెళ్ళి అనేక దయ్యాలు వెళ్ళగొట్టి స్వస్థత కార్యాలు కూడా చేశారు. ఈ 12 మంది, అది కూడా మీరు చూడవచ్చు బైబిల్లో. ఈ 12 మంది దయ్యాలను వెళ్ళగొట్టారా లేదా? పెద్దగా చెప్పాలి. రోగుల్ని స్వస్థపరిచారా లేదా? మరి అప్పుడు వెళ్ళగొట్టారు కదా, ఇప్పుడు ఏమైంది? ఈ 9 మంది రౌండ్ వేశారు ఆడికి, ఆ చిన్నోడికి. ఏయ్ అపవిత్రాత్మ, యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాం, పో, ఈ చిన్నోడిని వదిలిపెట్టి పో అని గద్దించారు. అది బాటిల్ అది. దాని చుట్టూ తిరిగి తిప్పలు పడుతున్నారు. అరిసి 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 మొత్తుకొని సౌండ్ పెంచి తిప్పబడ్డారు, కానీ అది పోలా. దయ్యం పట్టినోడికి సాలిపోయింది, వదిలిచ్చే వాళ్ళకు కూడా సాలిపోయింది. ఇద్దరికి సాలిపోయి నీరసపడిపోయి నిలబడిపోయారు. ఈలోపు ఆయన కొండ మీదకి వెళ్ళిన కార్యక్రమం ముగించుకొని ఆ రూపాంతరపు అనుభవాన్ని పొంది వాళ్ళకి చూపించి ఆ తర్వాత కొండ దిగి వస్తున్నాడు. ఎందుకంటే ఆయనకి తెలుసు వీళ్ళు ఏదో ఒకటి కొనక్కొస్తారని. దిగొచ్చాడు. దిగొచ్చేసరికి ఈ ఫీట్లు అయిపోయి, వీళ్ళ పాట్లు అయిపోయి నీరసపడిపోయి ఒకళ్ళ మొక్కలు ఒకళ్ళు చూసుకుంటున్నారు ఈ 9 మంది. యేసు ప్రభువుని చూసి జనమంతా ఆయన దగ్గరికి పరిగెత్తారు.
ఇక్కడ వీళ్ళు ఓటమి పాలయ్యారు. బాగా వినాలి. వీళ్ళు వైఫల్యత చెందారు. అక్కడ యేసు ప్రభు వారిని ఒక మాటతో గద్దిస్తాడు. చూడండి, 19వ వచనం. 17వ వచనం నుంచి చదువు. జనసమూహములో ఒకడు, బోధకుడా, మోగదయ్యము పట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకుని వచ్చి తిని, అది ఎక్కడ వాణ్ణి పట్టునో అక్కడ వాణ్ణి పడద్రోయును. అప్పుడు వాడు నురుగు కాచుకొని పండ్లు కొరుకుకొని మూర్చిల్లును. దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగి తిని గాని అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పెను. నీ శిష్యులకు చేతగల అన్నాడు. అదొక అవమానం. ఎందుకు చేతగాలేదు? యేసయ్యకు ప్రశ్న. ఎందుకు దయ్యం పోలేదు వీళ్ళకి? నేను అధికారం ఇచ్చాను కదా. ఈరోజు మనం ఎదుర్కొంటున్న పరిస్థితుల విషయంలో కూడా యేసయ్యకి ఇదే ఆశ్చర్యం. నువ్వు ఆ సమస్య, ఈ సమస్య, ఆ దయ్యం, ఈ మంత్ర ప్రయోగం, ఈ భూతం, ఆ శోధన, ఈ శోధన అని చెప్తున్నావు. అవన్నీ వెళ్ళిపోవాలి కదా. నేను నీకు అధికారం ఇచ్చాను కదా. వాటికి నీ మీద అధికారం ఇవ్వలేదే, నీకు వాటి మీద అధికారం ఇచ్చానే. అదేంటి? ఎందుకని అవి వెళ్ళిపోలేదు? ఎందుకని అవి నీకు లోబడట్లేదు? ఎందుకని అవి నీ మాట వింటలేదు? ఈరోజు మనల్ని చూసి కూడా అంతే ఆశ్చర్యపోతుంటాడు ఆయన. ఆ రోజు వాళ్ళని చూశాడు, వాళ్ళని ఎగాదిగా చూశాడు. అపరాధం చేసిన దోషుల్లాగా నిలబడ్డారు. ఒక చూపు చూశాడు. చూసి అన్నాడు, ఏమన్నాడో మీరే చదవండి. అందుకు ఆయన, విశ్వాసము లేని తరము వారులారా, నేను ఎంతకాలము మీతో నుందును, ఎంతవరకు మిమ్మను సహింతును, వానిని నా యొద్దకు తీసుకుని రండని వారితో చెప్పగా వారు ఆయన యొద్దకు వాడిని తీసుకుని వచ్చిరి. చాలు. ఆయన గద్దించాడు వాళ్ళని. ఏమనంటే, విశ్వాసము లేని తరము వారలారా. అంటే దయ్యం ఎందుకు వెళ్ళలేదు? సమస్య ఎందుకు పోలేదు? వాళ్ళ సంగతే కాదు, నీ సంగతి కూడా ఇప్పుడు నువ్వు చెప్పు నాకు. నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడ్డావు, నువ్వు అధికారం పొందావు, నువ్వు కూడా ఆత్మను పొందావు. కదిలిస్తే హల్లెలూయా హల్లెలూయా గ్లోరీ అంటావు. నువ్వు గోరీ కాదు, గ్లోరీ అంటావు నువ్వు కదిలితే. కొంతమంది గ్లోరీని వదిలి గోరీ గోరీ అని కొడుతున్నారు. గోరీ అంటే సమాధానం అర్థం. దేవునికి స్తోత్రం. గ్లోరీ అంటే మహిమ. గ్లోరియో గోరియో అర్థం కాకుండా కొడుతున్నారు కొంతమంది. ముస్లిం సోదరులు సమాధుల్ని గోరీలు అంటారు. నువ్వు కూడా ఆత్మను పొందావు, నువ్వు కూడా భాషలు మాట్లాడుతున్నావు, నువ్వు కూడా పరిశుద్ధాత్మతో నింపబడ్డట్టుగా అనుభూతి చెందుతున్నావు. కానీ కొన్నిటిని గద్దించినప్పుడు అవి బాటిల్లా, అవి రోగాలు కావచ్చు, సమస్యలు కావచ్చు, దయ్యాలు కావచ్చు. అవి నీ ఇంట్లో ఉండొచ్చు, లేదా నీ సమాజంలో ఉండొచ్చు. కానీ పోటల్లా. కారణం ఏంటి? ఇక్కడ ప్రభు అన్నాడు, విశ్వాసము లేని తరము వారలారా అన్నాడు. వాళ్ళకి విశ్వాసం లేదా? వాళ్ళకి విశ్వాసం లేకపోతే అన్నీ వదిలిపెట్టి యేసు ప్రభుని వెంటాడుతున్నారా? అసలు ఆంధ్రేయ కదా పేతురుని తీసుకొచ్చింది. అసలు పేతురికి చెప్పింది ఎవరు? ఫస్ట్ ఆంధ్రేయ కదా. అసలు అన్నీ ఎవరు? ఆంధ్రేయ కదా. అసలు ప్రభునందు మొదటి విశ్వాసం ఉంచి కదా. అలాంటి పట్టుకొని అన్నట్టు నేను ఆంధ్రేయ ప్లేస్లో ఉంటే చాలా ఫీల్ అయ్యేవాడిని. ఊరుకో ప్రభు, అసలు మరీ న్యాయం లేకుండా మాట్లాడుతున్నావు నువ్వు. అసలు వీళ్ళందరినీ ముందు అసలు నీ దగ్గరికి అసలు ఫస్ట్ నడిచింది నేను, వీళ్ళందరినీ నడిపించింది నేను, టీం లీడర్ లాంటి వాడిని అసలు నేను. నన్ను పట్టుకొని విశ్వాసం లేని తరం వారా అంటావా? ఏంటి ప్రభు నువ్వు అని అడుగుతునేమో. పాపం ఆంధ్రేయ అడగల. మిమ్మల్ని అడుగుతున్నా, మీరు చెప్పండి, ఆంధ్రేయకి ఆయనతో పాటు ఉన్నటువంటి శిష్యులు మిగతా 9 మందికి విశ్వాసం లేదా? ఉందా లేదా? ఉందన్నోళ్ళు చేతులు ఎత్తండి. సగం సగం కాదు, ఉందంటే సరిగా చేతులు ఎత్తు. లేదన్నోళ్ళు చేతులు ఎత్తండి.
ముదిరిపోయారండి మీరు. మామూలుగా ముదిరిపోవాలా మీరు? మీరు ఏది అడిగినా చేయొచ్చట్లా, ఏం చెబితే ఏం సాగు అని. దేవునికి స్తోత్రం. వాళ్ళకి విశ్వాసం ఉంటే విశ్వాసము లేని తరము వారలారని ఎందుకంటాడు? నాకు డౌటు, అసలు విశ్వాసం లేని వాళ్ళు అయితే ఫస్ట్ దెయ్యాలు ఎట్టపోయినాయి వీళ్ళకి, ఫస్ట్ రోగాలు ఎట్ట స్వస్థపరిచారు వీళ్ళు. ఈ 12 పోయి ఆ పని చేసి వచ్చారుగా, అప్పుడు సంచి తీసుకెళ్ళలేదు, జాలి తీసుకెళ్ళలేదు, సింగిల్గా పోయి ఏమి తీసుకోకుండా పోయి అలాగూ తిరిగి వచ్చారుగా. అసలు అప్పుడు ఎట్ట ఎల్లగొట్టారు, అప్పుడు ఎట్ట స్వస్థపరిచారు, అసలు ఇవన్నీ ఎట్ట జరిగినాయి? ఇక్కడ చిన్న బ్యాలెన్స్ ఒకటి ఉంది. యేసు ప్రభుని వెంబడించి యేసు ప్రభు అధికారం ఇచ్చిన తొలి దినాల్లో వాళ్ళ విశ్వాసం మండుతూ ఉంది. కొన్ని రోజులు గడిచిన తర్వాత, కొన్ని కార్యాలు జరిగిన తర్వాత వారిలో రగిలిన విశ్వాసపు మంట చల్లారిపోవటం మొదలుపెట్టింది. పరిశుద్ధాత్మ అగ్ని గురించి విన్నాం కానీ విశ్వాసపు మంట గురించి మొదటిసారి వింటున్నావా అన్నయ్య అని అనుకోవచ్చు. కానీ నేను చెప్పేది నిజం. విశ్వాసము కూడా ఒక అగ్నితో పోల్చబడి ఉంది. విశ్వాసము ద్వారా మనలో పనిచేసేటువంటి పరిశుద్ధాత్మ శక్తి అగ్నితో పోల్చబడి ఉంది. ఆ అగ్ని మనలో పనిచేయాలంటే మనలో విశ్వాసపు అగ్ని ఉండాలి. మనలో విశ్వాసం అనే అగ్ని ఉండాలి. ఆ అగ్ని చల్లారకూడదు. ఆ అగ్ని ప్రజ్వరిల్లుతూ ఉండాలి. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన సంగతి. సేవకులు, విశ్వాసులు, పరిచారకులు అన్న భేదం లేదు. అందరూ గుర్తుపెట్టుకోవాలి. మనలో మొలకెత్తిన విశ్వాసం వృద్ధి పొందాలి, అభివృద్ధి చెందాలి. ఒక చిన్న ఆవగింజలాగా స్టార్ట్ అయినటువంటి విశ్వాసము పరిపూర్ణతను సంతరించుకోవాలి. మనం శ్రద్ధ నిలిపితే, భక్తి సాధనలో శ్రద్ధ నిలిపితే మనలో ఉన్నటువంటి అరాకొరా విశ్వాసం డెవలప్ అవుతూ పరిపూర్ణతను సాధించే అవకాశం ఉంది. మనం దాన్ని పట్టించుకోకపోతే, అశ్రద్ధ చేస్తే మనలో రగిలినటువంటి విశ్వాసపు అగ్ని, యేసయ్య రగిలించిన విశ్వాసపు అగ్ని దినదినం చల్లారిపోయి నిస్తేజమైపోయి నిస్సత్తువైపోయే అవకాశము కూడా ఉంది. చెవులు గలవాడు ఆత్మస్వరం వినుగాక. హల్లెలూయా. విశ్వాసములో పెరుగుట ఉంది, తరుగుట కూడా ఉంది. ఆత్మీయతలో పెరుగుట ఉంది, తరుగుట ఉంది. పరిశుద్ధాత్మ అభిషేకములో పరిపూర్ణత పొందటం ఉంది, కొంచెం పొందటం ఉంది. ఎంతమందికి అర్థమవుతుందో ఏమో మరి. అర్థమైతే చేతులు ఎత్తండి. ఇక్కడ ఇది నాకెలా అర్థమైందంటే, ఈ శిష్యుల అనుభవం చూసినప్పుడు అర్థమైంది. ప్రారంభంలో వాళ్ళు అన్నీ చేశారు, కానీ కొన్ని రోజులు గడిచిన తర్వాత వాళ్ళ కాటిల్లా. ఎందుకంటే వాళ్ళలో దేవుడు ప్రారంభించినటువంటి విశ్వాసపు అగ్నిని ఆర్పేసుకున్నారు. ఒకప్పుడు లోబడిన సమస్యలు, ఒకప్పుడు లోబడిన పరిస్థితులు, ఒకప్పుడు మాట విన్న సంగతులు ఇప్పుడు ఇంటల్లా తిరగబడుతున్నాయి. ఒకప్పుడు నువ్వు శాసిస్తే చాలా కార్యాలు జరిగాయి. ఒకప్పుడు నువ్వు ప్రార్థిస్తే చాలా మందికి స్వస్థతలు జరిగాయి. ఒకప్పుడు నువ్వు గద్దిస్తే దయ్యాలు వెళ్ళిపోయాయి. ఒకప్పుడు నువ్వు ఎవరితో మాట్లాడితే వాళ్ళు మారు మనసు పొందారు. ఒకప్పుడు నువ్వు ఏ ఇంట్లో అడుగు పెడితే ఆ ఇల్లు ఆశీర్వదించబడింది. నువ్వు ఎవరిని దర్శిస్తే వాళ్ళు రక్షణలోకి వచ్చారు. కానీ ఇప్పుడు నువ్వు అలా చేయలేకపోతున్నావు. నీకు డౌటే, ఒకప్పుడు నాలో అలా ఉంది కదా, ఇప్పుడు ఎందుకు ఇలాగ అయిపోయింది అంటే అభిషేకం తక్కువైపోయింది అనుకుంటావు, లేకపోతే ఇంకొకటి లేదు ఏదో అనుకుంటావు, సాగు చెప్పుకుంటావు. మొత్తానికైతే రాజీ పడిపోయావు. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. రాజీ పడొద్దు.
రాజీ పడొద్దు. రాజీ పడితే వాళ్ళని గద్దించినట్టే నేను నిన్ను కూడా గద్దించాల్సి వచ్చింది. నువ్వు రాజీ పడితే దయ్యాలను నువ్వు శాసించడం కాదు, పిచ్చోడా పిచ్చిదానా అవే నిన్ను శాసిస్తాయి. వాటిని నువ్వు కట్టడి చేయటం కాదు, అవే నిన్ను కంట్రోల్ చేస్తాయి. తెలుసా? వాటిని నువ్వు గెలవటం కాదు, అవి నిన్ను గెలుస్తాయి. నీలో చల్లారిపోయిన లోకాసులు తిరిగి స్టార్ట్ అవుతాయి. నీలో ఒకప్పుడు వదిలిపోయినటువంటి బలహీనతలో తిరిగి మళ్ళా స్టార్ట్ అవుతాయి. అవి నీలోనికి మళ్ళా రాకూడదంటే, ఆ శత్రువులు నీ మీద అధికారం చెలాయించకూడదంటే, నీలో నేను ప్రారంభించినటువంటి విశ్వాసపు అగ్ని అంతకంతకు ప్రజ్వలించ